అందరికీ నమస్తే. డైలీ అందరూ కంపల్సరీగా ఫిజికల్ ఎక్సర్సైజ్, అది యోగా కానీ, చిన్నగా డ్యాన్స్ కానీ, వాకింగ్ కానీ, ఏదో ఒకటి ఇంట్లో పని చేస్తున్నాం కదా, ఇంట్లో చాలానే పని ఉంటుంది అని చాలామంది ఆడవాళ్ళు అనగా విన్నా. ఎంత పని ఉన్నా కూడా మనము ప్రశాంతంగా మన బాడీతో గడపడం ఖచ్చితంగా చేయాలి. అది యోగానా, డ్యాన్సా, ఏదో ఒకటి. వీరభద్రాసన్. 2 లెగ్స్ మధ్య డిస్టెన్స్ తీసుకొని రైట్ సైడ్కి తిరిగి కాళ్ళని కూడా రైట్ సైడ్ తిప్పేసి బాడీని ఒక వెనక్కి హరివిల్లు లాగా తిప్పి పైన 2 చేతులతో నమస్కార ముద్ర చేయాలి. ఈ ఆసనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బాడీ, వీరభద్రుడు పేరు ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్ అంటే బాడీ అంత స్ట్రాంగ్గా అవుతుంది. డైలీ కనుక ప్రాక్టీస్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యము, స్పైన్కి, లెగ్స్కి, హ్యాండ్స్కి, బాడీ కూడా బ్యాక్ బెండ్ అవడం వల్ల హెల్దీ అంటే హెల్దీ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆరోగ్యం పాడైతేనే యోగా చేయాలి అనుకుంటారు. ఆరోగ్యం పాడైన తర్వాత ఇక కొన్ని ఆసనాలు చేయడానికి అసలు ఉండదు, కొన్ని చేయొద్దని చెప్పడం జరుగుతుంది. అదే ముందు నుండి ఆరోగ్యం పాడవకముందే యోగా చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆరోగ్యం పాడవకుండా ఆరోగ్యంగా ఉంటారు. ట్రై చేద్దామండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా ముఖ్యము. ఇది బాడీకి కావాల్సిన ఆక్సిజన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారానే మనకి ఎక్కువ మొత్తంలో వస్తుంది. దీంతో బాడీ మొత్తం కావాల్సిన ఆక్సిజన్ ఎప్పుడైతే మన బాడీ మొత్తానికి సప్లై అవుతుందో అప్పుడు మనము ఆరోగ్యంగా అవుతూ ఉంటాము. రోజు కొంచెం ఆరోగ్యంగా అవుతూ ఉంటాం. ఎంత ఆరోగ్యం పాడైనా కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. లాఫింగ్ థెరపీ, నవ్వడం అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్. హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. పొద్దున్న లేచి పెద్ద మొత్తంలో నవ్వాలి, పెద్దగా నవ్వాలి. ఎప్పుడైతే పెద్దగా నవ్వుతామో బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది, ఆనందంగా ఉంటుంది పొద్దంతా. భస్త్రిక. డీప్గా ఇన్హేల్, డీప్గా ఎక్సేల్. పైకి చేతులు తీసుకొని ఒక తాడుని కిందికి లాగినట్టుగా గట్టిగా చేతులతో లాగాలి. దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. డీప్గా చేతులు పైకి తీసుకొని ఎక్కువ గాలి తీసుకోవడం, కిందికి లాగానే గాలి మొత్తం బయటికి పంపించేయడం. దానివల్ల ఎక్కువ మొత్తంలో గాలి తీసుకోవడం, ఎక్కువ మొత్తంలో బయటికి పోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు చాలా చురుకుగా ఉంటుంది. దాంతో బాడీ కూడా యాక్టివ్ అవుతుంది. భ్రమరీ ప్రాణాయామము 2 ఐస్, చెవులు క్లోజ్ చేసుకొని మకారం సౌండ్ చేయాలి. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మంచి మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. మనకైనా పిల్లలకైనా రోజు చేయడం వల్ల మంచి ఆరోగ్యం, హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ముఖ్యంగా ఫోకస్ పెరుగుతుంది, మెమొరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
రెండు చెవులని లాక్కొని నాలుక వీలైనంత బయటకి తీయాలి. దీనివల్ల మంచి హార్డ్ వర్డ్స్ రావడమే కాకుండా స్పష్టంగా మాట్లాడడానికి వస్తుంది. రోజు ఒకసారి మనమైన పెద్దవాళ్ళమైన వీలైనంత నాలుకని బయటకు తీసి దుర్గామాత ఎలా పెడుతుంది కాళీమాత అలా బయటకు తీసి నాలుకని ఉంచాలి. దాంతో మంచి మాట్లాడడం వస్తుంది. ఇక్కడ పిల్లలంతా అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నారు. ఇది చేయడం వల్ల బ్రెయిన్ చాలా కూల్గా అయ్యి ప్రశాంతంగా పొద్దంతా ఎప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. వీళ్ళు ఎవరమైనా పొద్దున్నే ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినామనుకోండి, రోజంతా హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాము, పనులన్నీ కూల్గా చేసుకుంటాము. ఈ అనులోమ విలోమ ఎక్సర్సైజ్ ఎవరైనా అందరూ చేయదగిన ప్రాణాయామం అనులోమ విలోమం.